సో బాలకృష్ణ గారు మోక్షజ్ఞ గారిని కూడా తీసుకొస్తున్నారంట ప్రతి సెట్కి, మన సెట్కి కూడా ఆయన తీసుకొచ్చారా? వచ్చారండి 3-4 టైమ్స్ వచ్చారు మోక్ష గారు. ఏంటి మీరు డైరెక్టర్గా మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏ విషయం? యాజ్ ఏ హీరో నెక్స్ట్ యాజ్ ఏ హీరో అంటే డైరెక్టర్గా తీసి పక్కన పెడితే కామన్ అడిగినగా వాళ్ళ బాబుని చూస్తున్నప్పుడు 6 అడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. సో డెఫినెట్గా యాజ్ ఏ డైరెక్టర్గా మనకు దొరికితే ఉంటుందిరా ఈ కుర్రోడా అనే ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మరి కర్చీఫ్ ఎలా పోయారా? కర్చీఫ్ దుప్పట్లు రెడీ చేద్దామండి, ఆటోమేటిక్గా అవి వస్తే మనం ఏ కర్లా మన పని మనం చేసుకుంటూ వెళ్తే. ఓకే. సో నెక్స్ట్ వచ్చి బాలకృష్ణ గారి సినిమాలకి డిఓపి అనేది రెగ్యులర్గా రాంప్రసాద్ గారిని రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తారు. పెద్ద యుద్ధమే చేశారంటగా అది మార్కెట్. అలా అని కాదు, యాక్చువల్గా ఫస్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని నేను వంశీ గారు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ కొత్తది ఏదో ఇవ్వాలి మనం. బాలకృష్ణ గారితో పండగ సినిమా రిలీజ్ చేస్తే అది ఒక 4-5 ఎపిసోడ్లు, 2 పార్ట్లు ఉంటేనే ఆ మజా వచ్చేస్తుంది జనానికి. అదొక్కటి మనం ఎన్కాష్ చేసుకోకూడదు. మనం ప్రయత్నంగా ఒక డైరెక్టర్గా నాకు, ఒక ప్రొడ్యూసర్గా నీకు మెమరబుల్ ఫిల్మ్ బాలకృష్ణ గారితో చేయాలి అని ఒక హానెస్టీ థాట్తో అన్ని క్రాఫ్ట్స్ని ఒకసారి రివైజ్ చేసాం. ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం ఉన్నదానికన్నా ఇంకా బెటర్ సినిమా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ మనం యాజ్ ఎ రైటర్గా, డైరెక్టర్గా, కథ రాసుకుని ఒక డైరెక్టర్గా నేను సినిమాని తెరకెక్కించడానికి నాకు కావాల్సిన మెయిన్ పనిముట్టు కెమెరామెన్. నేను చెప్తున్న కథని తను బ్రెయిన్లో అడాప్ట్ చేసుకొని స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో లిస్ట్ ఆఫ్ డిఓపీస్ని అందరినీ తీసుకుంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారి పేరు మేము ఫైండ్ అవుట్ చేసాం. సో తను ఏంటంటే జైలర్ చేశాడు, చాలా క్లాసీగా తీశాడు, మాస్ తీలా, ఒక హ్యూజ్ యాక్షన్ మన బీసీ రూటెడ్ మాస్ వర్క్ చేయగలడు. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిల్మ్స్ జైలరు, డాక్టరు, అంతకుముందు ఉన్న ఫిల్మ్స్లో మాత్రం అయి ఉంది తనలో. సో అలాంటి డిఓపిని తీసుకొస్తే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్కి మనకి తేడా ఉంటుంది, కొత్తగా ఏదో చేస్తారు అనే ఒక నమ్మకంతో బాలకృష్ణ గారి దగ్గర ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో అంటే ఇన్ఫ్యాక్ట్ వెంటనే కాదు, ఆయన ఏం చెప్పినా సరే ఏదైనా, ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఏది నో చెప్పరు. బాబు ఇప్పుడు మనం ఇలా చేయబోతున్నాం అనుకుంటే, అవునా గురుగారు, ఓకే నాకు కొంచెం టైమే ఉండాలి, ఈవినింగ్కో లేకపోతే నెక్స్ట్ డేకో టచ్లోకి వస్తారు. సో ఆయన హీ టుక్ 2 డేస్ టైం పట్టింది. ఆ 2 డేస్ తర్వాత కూడా డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఇంత కాన్ఫిడెంట్, ఇంత అంటే మోర్ దెన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, డైరెక్టర్ కంఫర్ట్ ఏంటి, ఎందుకు డైరెక్టర్ అడుగుతున్నాడు అనేది నేను మళ్ళీ 2 డేస్ తర్వాత చెప్పా. ఇలా అనుకుంటున్నాను బాబు, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, ఒక 6 డేస్ ఫస్ట్ ఎపిసోడ్ ఉంది. సో ఈ 6 డేస్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే మేము నమ్ముతున్నాం అనగానే చెప్పాను కదా, డైరెక్టర్ ఏం చెప్తే అదే. సో లెట్స్ డూ అన్నారు. ఫస్ట్ డే కరెక్ట్గా మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ షాట్ స్టార్ట్ చేసాం బాలకృష్ణ గారితో. 12:30కి ఆయన చేసి చాలా మంచి సెలెక్షన్ బాబీ, తింటూ వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. సో అంత ఫాస్ట్గా టైం పట్టింది కానీ ఒక 2-3 డేస్. బట్ వన్స్ తగ్గించి చెప్పారు అంటే ఇప్పుడు సినిమానే ఇంత రాసుకుంటూ వద్దాలి 2.5 గంటల్లో తీసినప్పుడు అది బాగా అది వంట పట్టేసింది. కొన్ని స్వీట్గా క్యూట్గా మాట్లాడితేనే బెటర్. సార్ లెట్ మీ అండర్స్టాండ్, అసలు ఒక హీరోకి ఒక డిఓపి కంఫర్టబుల్, ఇప్పుడు బాలకృష్ణ గారికి, రాంప్రసాద్ గారు అసలు ఎందుకో అంత కంఫర్ట్ వస్తుంది అంటే లైక్ వేరే వాళ్ళతో చేయాలంటే కొంచెం ఇప్పుడు ఇన్ఫాక్ట్ అఖండ 2కి మళ్ళీ ఆయన తీసుకొచ్చేసి. మీకు నిజంగా ఒక విషయం చెప్తా, బాలకృష్ణ గారి సినిమాలో ఉన్న ప్రతి టెక్నీషియను డైరెక్టర్ చెప్తేనే, బాలకృష్ణ గారి సైడ్ నుంచి ఈ యాక్టర్ని పెట్టుకో, ఈ డిఓపిని పెట్టుకో, ఇంకే పలానా కొరియోగ్రాఫర్ని పెట్టుకొని ఎప్పుడు చెప్పడు ఆయన. సో ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా ఖచ్చితంగా డైరెక్టర్ సెలక్షనే. బాలకృష్ణ గారి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే 1 year పనిచేసిన నేను హానెస్ట్గా చెప్పాలిగా, నాకు ఏదో విషయంలో నాకు ఒత్తిడి వచ్చి ఉండాలిగా. మీరు వేసిన ప్రశ్న చాలా తెలివిగా నేను చెప్పగలను. బట్ ఇప్పుడు కూడా నేను బలంగా మాట్లాడుతున్నానంటే ఆయన ఎప్పుడు కూడా బలంగా ఏది రుద్దరు, ఎందుకంటే రుద్దితే ఇక వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నాకైనా సరే బాలకృష్ణ గారు పిలిచి నన్ను, బాబీ 24 క్రాఫ్ట్స్ నేను దేంట్లోనూ అడగట్లేదు, ఈ ఒక్క క్రాఫ్ట్ నాకు వదిలేసి అమ్మ డిఓపిని అని నాకు చెప్పుంటే మేబీ నేను కూడా ఇంతసేపు చెప్తున్నానంటే నేను కూడా విని ఉండేవాడినేమో. సో ఆయన ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా
డైరెక్టర్కి మన సైడ్ నుంచి ఆబ్లిగేషన్స్ వద్దు. ఆయన ఏమనుకుంటున్నారో చూడండి. ఆయన ఆయన రైటింగ్ టీమ్ అవ్వచ్చు, ఆయన కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, ఆయన ఫైట్ మాస్టర్ అయి ఉండొచ్చు. ఆయన ఏమనుకుంటే అదే సెట్కి వచ్చినప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అంటే ఎంత ఫ్రీడమ్ అంటే, నాకు మార్నింగ్ రిలీజ్ అయ్యాను, ఈ మెలోడీ సాంగ్ ముందు బాలకృష్ణ గారికి అసలు వినిపించలేదు నేను. 1-2 వర్షన్స్ ఏదో అనుకుంటున్నా, వర్క్ జరుగుతుంది, షూటింగ్ సాంగ్ లేకుండా షూట్ చేసేసాము మేము ఊటీలో, యావిడ్లో ఉంది. మిగతా అన్ని సాంగ్స్ మాంటేజెస్ సాంగ్ కాబట్టి ట్యూన్ లేకుండానే తీసేసాం, ఆ సౌండ్ ఈ సౌండ్ ప్లే చేసి. సో ఈ ఆర్ఆర్ గొడవలో పడి రీసెంట్గా వచ్చిన ఈ సాంగ్ని మీ బాలకృష్ణ గారికి అసలు తీసుకెళ్ళి, మీకు ఇది ఓకేనా బాబు, దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, సజెషన్స్ ఉన్నాయా నేను అడగలేదు. అంటే ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఉన్నంత కెమిస్ట్రీ అంత సాలిడ్గా ఉంటుంది. అంత ఫ్రీడమ్ ఇచ్చిన ఆయన ఇదే డిఓపిని పెట్టుకొని బలంగా నాకైతే చెప్పలేదు.